నమస్తే అండి, నేను మీ ఏడుగొండలు. ఎందరో మహానుభావులు నాటి నుంచి నేటి వరకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఒకప్పుడు ఇంటికి ఎవరు వచ్చినా మరి అన్నం పెట్టి ఆదరించే గుణం స్త్రీమూర్తితానే ఉంటుంది. మరి భర్త బయట ఎన్ని పొంగనాలు కొట్టినా ఇంటికి వచ్చిన అతిథులకు అతిథి దేవోభవ ఆచార్య దేవోభవ మరి ఇవి మన సనాతన ధర్మంలో చెప్పబడ్డాయి. భార్య భర్తలు ఎన్ని అనుకున్నప్పటికీ వచ్చిన అతిథికి ఏమాత్రం ఆటంకం కలగకుండా ప్రవర్తించడమే మన ధర్మంలో ఉన్న గొప్పతనము. మరి ధర్మపత్ని యొక్క గొప్ప లక్షణం కూడా. చాలామంది భర్తలు పైకి, నేను వచ్చేవాడే చెప్పాను, పైకి ఆడంబరం ప్రదర్శించినా ఇంటికి వస్తే ఈనమైన చరిత్ర ఉంటుంది. బయట ప్రగల్భాలు వలికినా ఇంట్లో పిల్లలు సహకరించరు, భార్య సహకరించరు. దాన్ని కవర్ చేసుకోవడానికి ఎంతో తిప్పల పడుతుంటారు. కానీ ఇక్కడ నేను, నాతో పాటు మరొక భక్తుడు కేతిరెడ్డి పెళ్ళికి వెళ్ళి ఇద్దరు ఒకటే జిల్లా మరి రావడం జరిగింది. మా ఇద్దరికి ఆదరించి గోపాల్ రెడ్డి గారు, కేతిరెడ్డి పెళ్ళి గోపాల్ రెడ్డి గారు రావడం జరిగింది. వారు వయసులో పెద్దవాళ్ళైనా నాతో చాలా చనువుగా ఉంటున్నారు. మరి మాకు మొదటనే నేను కనబోతే అదే గమనిస్తూ ఉంటాను. ఎందుకంటే ఇవాళ ఎప్పటి ఒక అతిథి ఇంటికి వస్తున్నారంటే చాలా బాధ. ఎవరో ఎక్కడనో ఏ కులమో తెలియదు. ఈ రోజుల్లో కులమేది అంటే కులమేదో తెలియదు. మరి అలాంటివి ఏవి అడగకుండానే అమ్మగారు మరి బాలరెడ్డి గారి, రామరెడ్డి గారికి సహకరిస్తూ మా ఇద్దరికి కాస్త పచ్చడి దీక్ష పెట్టి మమ్మల్ని ఆదరించిన ఉన్నతమైన గుణవంతురాలని నేను భావిస్తూ ఉన్నాను. ఒకసారి ఆమె పేరు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్ అమ్మగారు. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. అమ్మ మీరు ఏం పేరమ్మ? మీ పేరు కమలమ్మ. చాలా చక్కటి పేరమ్మ. మీ తల్లి గారు ఏ ఊరు? ఈ పక్కన వస్తుండే ఓకే. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరమ్మ? ఓకే, మోహన్ రెడ్డి గారు. మీరు ఎంతమంది మీ అమ్మ? ఓకే, నువ్వే పెద్ద. అన్నదమ్ములు? ఒక తమ్ముడు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మ? ఇక్కడ ఉన్నారు. అందరూ వ్యవసాయం. మరి రామరెడ్డి గారు చిన్నప్పటి నుంచి భగవంతుడి సన్నిధానంలో ఉన్నారు. ఎందుకంటే ఒక స్త్రీమూర్తికి ఎంతో ఆనందంగా ఉంటారంట. ఇది చూస్తే ఇప్పుడు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు వచ్చిన గుణం కాదు, మొదటి నుంచి వచ్చింది. మరి ఇట్లాంటి తిరుగుతూ ఉంటే సంసార భారం కంపల్సరీ పోయవలసింది భార్యనే. ఎందుకంటే ఈయన ఒక్కరి గురించి చెప్పట్లేదు, మీ గురించి చెప్పట్లేదు. ఒక భర్త బయటికి వెళ్తే ఎంత కష్టమవుతుందో మాకు కూడా తెలుసు. మరి ఈ బాధనంతా ఎలా మీరు అనుభవించారు? అంతేనా? మరి పిల్లలు మరి నాన్న ఇప్పుడు గుళ్ళ గోపురం జరుగుతుంటే ఎలా అమ్మ అని మిమ్మల్ని తిట్టే సందర్భాలు ఏమడిగారు? ఆయన అంతే, చిన్నప్పటి నుంచి అంతే. మరి మేమేనా ఎప్పుడు అందరూ పట్టుకుని వస్తుంటారు అప్పుడప్పుడు ఇంటికి? అట్లాంటేనమ్మా ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు నేను ఇద్దరం వచ్చాము. మరి మాతో పాటు అప్పుడు నెలకోసారి పట్టుకొని వస్తుంటారు ఇంటికి? వచ్చిన వాళ్ళ సంప్రదాయం బుక్కడు పెట్టాలి, ఆకలి తీర్చాలి, అది మా బాధ్యత. ధన్యవాదాలు తల్లి. మరి మీరు ఏమన్నా ఎంతవరకు చదువుకున్నారమ్మా? ఏం చదువుకోలేదు. పోలీస్తే వాళ్ళే బడికి నేను చెప్తున్నాను. అమ్మ నాన్నగారు ఉన్నారా ఇప్పుడు? లేదు, చనిపోయారు. మరి ఈయన చాలా చక్కటి కీర్తనలు దద్దం మేము కూడా చూసాము. మరి ఈరోజు ఒక గొప్ప విషయం ఈయన గురించి చెప్పాలని మీకు కూడా చెప్పాలి. ఎందుకంటే కొన్నిసార్లు బాధేస్తుంటుంది ఎప్పుడు ఎవరు అని. కానీ ఈరోజు మీ భర్త గారు ఒక శిష్యుని తయారు చేసుకొని మేము చూసాము. ఆయన ఎవరో తెలియదు, మేమెవరమో తెలియదు మీకు. మాది రంగారెడ్డి జిల్లా అయినప్పటికీ కూర్చో, నువ్వు చెప్పండి మరి ఉంటాము గారి గురించి. రంగారెడ్డి జిల్లా అయినప్పటికీ ఇక్కడ దాకా మేము రాగలిగామంటే ఆ దైవ కృప మాత్రమేనా. ఆయన ఎవరో మాకు తెలియదు, మేమెవరో ఆయనకు తెలియదు. ఆ భగవంతుడి సన్నిధానంలో మరి ఆ కేతిరెడ్డి పెళ్ళి గోపాల్ రెడ్డి గారు ముందు వచ్చారంట. మరి మేము రావడం జరిగింది. చాలా గొప్ప నేను చూశాను. నేను ఒక గురువుగా కుర్చీ మీద కూర్చోబెట్టి పాదాభివందనం చేస్తూ రమేష్ గారు మీటింగ్లో వచ్చి ఉంటారు. గురువు రమేష్ గారు చాలా ఒక ఈ కలికాలంలో ఒక వ్యక్తి వ్యవస్థలు అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మీరు ఆయనతో పాటు మీరు ఒక బాధ్యత ఏంటంటే ఆయన గురువు అయినప్పుడు మీరు కూడా మాకు గురువు గారు భార్య. మరి ఎవరు వచ్చినా ఓపిక మీరు ఇందాక కూడా చూసాను, ఆయన ఆడలు వేస్తూనే ఉన్నారు. వాస్తవానికి
ఇంటిలో కష్టాలు వారికి తెలుస్తాయి. ఇప్పుడు కొంతమంది తెలియకుండానే తీసుకొస్తూ ఉంటారు. సర్దుకుపోయి సర్దించే బాధ్యత ఒకప్పుడు స్త్రీలకు ఉన్నది, ఇప్పుడైతే లేదు తల్లి. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారంటే అక్కడే నిలబెట్టి హోటల్లో నిలబెట్టి అక్కడే వెళ్ళి ఇప్పుడు పంపించవచ్చు కదా, ఇక్కడ దాకా అని కొట్లాడుకునే బాధ్యత కూడా ఉన్నారు. అట్లా కొట్లాడితే మంచిది కాదు. ఇప్పుడు అలాగే ఉన్నారు. ఏంటంటే మీ దోస్తు అంటే ఏమంటావు గోపాల్ రెడ్డి గారు, మీరు హోటల్లో నిలబెట్టి పంపించవచ్చు కదా, ఇంటి దాకా తీసుకొచ్చావు. ఒకప్పుడు ఇంటికి వస్తే అవి మీద కూర్చోబెట్టి వండి పెట్టి తెల్లారి లేచుకొని నాన్న అనేవాళ్ళు. ఇప్పుడు ఎంతసేపు ఎప్పుడు వెళ్తారని ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నాం. మరి ఈరోజు మీరు కమలమ్మ గారు చాలా చక్కగా, అయితే చాలామంది మేము భక్తులు అడుగుతుంటాం కనుక బయట గొప్ప అవుతారు, ఇంటికి పోతే ఈయన ఉంటుంది అంటే చెప్పినట్టు వినరు. కస ఏమంటారు గోపాల్ రెడ్డి గారు, కిస్ కసగా రెండు ఉంటారు. మీరు ఏ మాత్రము అంటే తీసుకొస్తున్నారు అలా పెట్టిపోతారు. ఉన్నదా లేదా పెట్టు, తిరుపతికి పెట్టు, గోపాల్ రెడ్డికి పెట్టు అంటారు. అసలు ఉన్నదా లేదా కూడా అంటే మాతృమూర్తి మీరు అన్నారు మాట, అయ్యో లేకపోతే ఆయన తక్కువ అని. వాస్తవానికి మీరు అన్ని గ్రహించే వ్యక్తులను నేనైతే భావిస్తున్నాను. మీకు పోరాలని కాదు, ఇలా మీ ఇంట్లో వచ్చి మేము ఎన్ని జన్మల పుణ్యము మీ సొమ్ము మేము అంటే ఈ ఉప్పు మీద మా పేరు రాసి పెట్టుకుంది. నాకు అది చిత్రంగా అనిపిస్తుంది గోపాల్ రెడ్డి గారు. మీరు చెప్పండి. మా అమ్మ నాన్న కూడా అట్లనే, మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా నేను చిన్నప్పటి నుంచి అయినా లేక మా అమ్మ కూడా అట్లనే పెట్టింది. మా అమ్మ నాన్నలాగా మేము అట్లనే, మా అక్కచెల్లెలు అట్లనే మేము ముగ్గురం, మా తమ్ముడు అట్లనే. అంతే, ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా ఈ మీద అయిపోయింది. అమ్మగారితో మాట్లాడిస్తారు. అమ్మ ఏమేమి పంటలు పెడతారు మా బాయ్ గారు? పత్తి పెడతాడు, మిర్చి పెడతాడు, మిర్చి పెడతాడు. ఇక పత్తి తీసి మనం పక్కన పెడతాడు. అది ఆ గుండుకలు ఈయన ఇలా తిరుగుతుంది. ఆయన రాజకీయంలో తిరుగుతాడు. ఈ రాజకీయం బంద్ చేసినాడు. అయితే వ్యవసాయం చేసుకుంటూ మీరు అబ్బాయిలకు ఏం సంపాదన వాళ్ళకి వ్యవసాయం చేయరు. వాళ్ళకు ఎక్కడ ఉంటారమ్మ వాళ్ళు? పెద్దయిన హైదరాబాద్ ఉన్నాడు, చిన్న ఆయన జాబ్ వాళ్ళ కోసం వాళ్ళు ఓకే అమ్మ. మరి గోపాల్ రెడ్డి గారికి ఇప్పుడు వారి మారించే ప్రయత్నం చేస్తాను.